ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈనాటి చర్చెస్ వాటిలో ఉన్న ప్రేయర్ గ్రూప్స్ 24/7 అని నిన్న చెప్పాను కదా. అయితే దాంట్లో సోలిష్ ప్రేయర్స్ అని కొంతమంది డౌట్స్ అడిగారు. సోలిష్ ప్రేయర్, వైట్ విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి, అసలు బైబిల్లో ఉన్నాయా అని. యోహాను 3:6లో శరీరం బట్టి వచ్చేది శరీరము, ఆత్మ బట్టి వచ్చేది ఆత్మ అని ఈ వర్డ్ ఉంది. కాబట్టి ఇదే మనకు బేసిస్. ఇంకా చాలా ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి. అంటే శరీర కార్యాలు, శరీరాన్ని బట్టి ఆలోచించి ప్రేయర్స్ చేస్తే వాటిని సౌలిష్ ప్రేయర్స్ అంటారు. చూడండి, తల్లి కొడుకుని కంట్రోల్ చేయడం పెళ్ళైన తర్వాత, ఏదైనా కంట్రోల్ అంటే విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడు. అయితే మన క్రిస్టియన్స్లో జరిగే వాటిని వైట్ విచ్ క్రాఫ్ట్ అంటారు. అంటే తెల్ల బట్టలు వేసుకొని చేస్తారేమో, అందుకని వైట్ విచ్ క్రాఫ్ట్ అని పేరు వచ్చింది. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. తర్వాత చైనాలో జరిగే విచ్ క్రాఫ్ట్ రెడ్ విచ్ క్రాఫ్ట్ అంటారు. తర్వాత ఇండియాలో కానీ ఇంకెక్కడైనా అమెరికాలో ఎక్కడ జరిగినా బ్లాక్ మ్యాజిక్ అంటారు, బ్లాక్ విచ్ క్రాఫ్ట్ అది. సో ఇంకేమైనా విచ్ క్రాఫ్ట్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు, నాకు తెలిసినంత వరకే నేను చెప్తున్నాను. అయితే ఈ 24/7 ప్రేయర్ అవర్స్లో లేకపోతే చర్చెస్లో ఎలా వైట్ విచ్ క్రాఫ్ట్ జరుగుతుందంటే, చూడండి వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ చర్చ్ వరకే మనం ఉండాలి, చర్చిలోనే ఉండాలి, చచ్చినంత వరకు చర్చిలోనే పనిచేయాలి అన్నది పాస్టర్స్ మైండ్ సెట్. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, టైప్స్ చచ్చేంత వరకు టైప్స్ వాళ్ళు చర్చిగా ఇస్తారు, ఎక్కడ బయటికి పోరు. ఆ పెళ్ళిళ్ళు కూడా ఆ చర్చిలోనే వాళ్ళతోటి జరగాలని అదొక విచ్ క్రాఫ్ట్ జరుగుతుంటుంది. వీళ్ళు ప్రోత్సహిస్తుంటారు గర్ల్స్ని, బాయ్స్ని ఫ్రీగా తిరగడానికి వదిలేయడము, కోయర్లో, సండే స్కూల్లో. సో వాళ్ళు అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటట్టు, అక్కడక్కడే ఉండేటట్టు ఇలాంటివన్నీ జరుగుతుంది. వీటినన్నిటిని విచ్ క్రాఫ్ట్ అనే అంటారు. కంట్రోల్ చేయడం అన్నట్టు, వాళ్ళకి ఇష్టం లేకుండా చేయడం. చూడండి, ఇట్లా మ్యారేజెస్, వాళ్ళకు బయట వాళ్ళతో మ్యారేజ్ జరగడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ లోపలనే దేవుని చిత్తం అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా మ్యారేజెస్ జరిగిస్తుంటారు. జాబ్స్ కూడా వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళాలి, వేరే దేశం వెళ్ళాలంటే వీళ్ళు ఒప్పుకోరు. కొన్నిసార్లు ఏమో వేరే దేశం వెళ్ళి దేవుని చిత్తం లేకున్నా కూడా నువ్వు వేరే దేశం వెళ్ళి జాబ్ చేయి, అక్కడ బతుకని, ఎందుకు అక్కడ నుంచి డబ్బులు పంపిస్తారని. సో అలాంటివి ఉంటాయి. ఇంకా బయటికి వెళ్ళొద్దు అని కూడా కొన్నిసార్లు ప్రేయర్స్ చేస్తుంటారు. సో ఎలా ఉంటుందంటే పాస్టర్ల ప్రేయర్లు, కొయర్ చుట్టే ఉండాలి, సండే స్కూల్ చుట్టే ఉండాలి, చర్చి చుట్టే ఉండాలి, బానిసలు కావాలి వీళ్ళకు, బిలీవర్స్ కాదు. సో ఇది ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో మన మీద ఎన్ని శాపాలంటే అన్ని శాపాలు పెడుతుంటారు. సో ఇలా మనం గుర్తుపట్టచ్చు వీళ్ళని. కాబట్టి ఇలాంటి ప్రేయర్స్ చర్చిలో జరుగుతుంటుంది. యాక్చువల్గా చర్చ్ మీద ఒక డ్రాగన్ ఉంటుంది. దేవుడు ఇప్పుడు ఆ చర్చెస్లో దేవుడు లేడు, చర్చిని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, డ్రాగన్ కంట్రోల్ చేస్తుంటారు. ఆ చర్చిలో ఉండే వాళ్ళ ప్రతిదీ, వాళ్ళ చావు బతుకులు అన్నీ కూడా ఆ సాతాను తన చిత్తానుసారంగా నడిపిస్తుంటాడు. కాబట్టి అలాంటి చర్చెస్ నుంచి పారిపోమ్మని దేవుడు తెలియజేస్తున్నాడు.